హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ట్రక్ ట్రావెలర్. సో ఇప్పుడైతే మనం కూలింగ్ అయితే లోడింగ్ అయితే వచ్చాము. సో ఆల్రెడీ ఐస్ అయితే వేసేసుకున్నాను మాదేపల్లి దగ్గర. ఐస్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేబ్రోల్ దగ్గర అయితే ఉన్నాము. చేబ్రోల్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళాలంట, సంథింగ్ ఏదో భీమవరం రోడ్లో ఊరి పేరు ఏదో ఉందంట, సంథింగ్ తెలియదు. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. సో ఇప్పుడైతే చూపిస్తాను. మన ఛానల్ అయితే కూలింగ్ వీడియో ఫస్ట్ అనమాట ఇది. అంతకుముందు వెళ్ళాను, ఫుల్ వీడియో అయితే పెట్టలేదు కూలింగ్ గురించి. ఇప్పుడైతే కూలింగ్ ఎలా లోడ్ అవుతుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో చూద్దాం. చూడండి, మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మనకి లోడ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. వెనకాల హైట్ వచ్చింది అయితే ఐస్ అయితే వేస్తారు, ఎదరైతే మొత్తం ఖాళీ ట్రైల్ అనమాట మనకి. సో మొత్తం వాళ్ళు అయితే అక్కడైతే టిఫిన్లు అయితే చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం కూలింగ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఐస్ అంతా ఫస్ట్ అయితే పడేసుకుంటాం. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కూలింగ్ గురించి. సో తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. అక్కడ చూపిస్తా వీడియోలో అయితే ఐస్ అయితే అక్కడ పడేసుకున్న తర్వాత ఒక చేపలంతా పట్టి లోడ్ అయితే చేస్తారు. ఆల్రెడీ అక్కడ కొన్ని బళ్ళు వెళ్ళినాయి అంట, మనం కూడా వెళ్ళి చూద్దాం. మ్యాక్సిమం మనకి నైట్ అయిపోద్ది అని అంటున్నారు. బైక్ తేలేదు గైస్, అందుకే ఇబ్బంది. హార్న్ కొట్టినప్పుడల్లా వాయిస్ అయితే నైట్ అయిపోతుంది. సో చూద్దాం, మ్యాక్సిమం నైట్ అయిపోద్ది అంటున్నారు. మరి అదే ఇది కాదు, నాన్ లారీ రావాలి. సో నాన్ లారీ పొద్దున్నే సెల్ఫ్ అవ్వలేదు, అది 4 రోజులు అయింది పక్కన పెట్టేసి. మా అమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ సంథింగ్ చనిపోయారంటే దానివల్ల లారీ అయితే ఆపేసాము. సో 4 రోజులు అయింది, దానివల్ల అయితే స్టార్ట్ అవ్వలేదు. దాని గురించి అప్పటికప్పుడు ఈ లారీ వేసుకుని లోడ్ చేయించుకున్నాను. ఇప్పుడైతే నేను నాన్న మా బామ్మర్ది అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్కి. వాళ్ళు కూడా నాకు టిఫిన్కి అయితే ఆపేవు ఇక్కడ. సో చూద్దరు మా బామ్మర్దిని కూడా ఈ ట్రిప్లో అయితే చూపిస్తాను మీకు. వాడే వీడియో అయితే తీస్తున్నాడు, చూసేద్దాం మనకి నెక్స్ట్ ఏంటనేది. గాయ్స్, మనమైతే ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. పట్టుబడి అయితే అవుతుంది, ఆల్రెడీ పట్టుబడి అయితే అయిపోయింది. అంతా చాలా పెద్ద చెరువు. ఐస్ అయితే దింపుతున్నారు మన బళ్ళు. మంది లాస్ట్ బండి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 7 బళ్ళు ఎన్నో లోడ్ అయితే అవుతున్నాయి. సో చూసారు కదా, ఇదేంటంటే మనకి ఇలా లాగుతారు అనమాట. ఇక్కడ రూప్చంద్ అండ్ శీలావతి 2 అయితే ఉన్నాయి చెరువులో. మనకి రూప్చంద్ తీసుకుని శీలావతిని అయితే వదిలేస్తున్నారు, చూసారు కదా. ఈడ మా బామ్మర్ది గాయస్, చెప్పా కదా పొద్దున్న. మొత్తం ఇదంతా చెరువే. సంథింగ్ ఎన్ని ఎకరాలు ఉంటుందో చెప్పండి, నాకైతే అంత ఐడియా లేదు చెరువుల గురించి. సో చూసారు కదా, అక్కడ మన బండిలో నుంచి అది మన బండి. సో దాంట్లో ఐస్ అయితే కింద అయితే వేసుకుంటున్నారు. ఐస్ అయితే వేసుకున్న తర్వాత చేపలన్నీ దీంట్లో ఉన్న చేపలు ట్రైలో తీసుకెళ్ళి అక్కడైతే లోడ్ అయితే చేసుకుంటారు. సో చూసారు కదా. సో చూపిస్తా, అటేపు వెళ్ళిన తర్వాత అయితే మొత్తం అంతా చూపిస్తాను. వీడియోనే మామూలు. చూసారు కదా, అక్కడైతే సంచుల్లో వాటిని అయితే పట్టుకుంటున్నారు. సంచుల్లో పట్టుకుని అయితే మనకి ఇక్కడ పడేస్తారు. సంచులకు కూడా హోల్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ అన్నీ కారిపోవడానికి. సో ఇప్పుడు మనం అటు వెళ్ళి ఐస్ ఎలా అన్లోడ్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము. అంత ఇరుకు బొక్కల నుంచి వెళ్ళాలి మనకి. మనకైతే ఇప్పుడు ఐస్ అయితే దింపుతున్నారు. చూసారు కదా, బాడీలోంచి ఐస్ అయితే తీసిరేస్తారు. ఇప్పుడు మనకి చేపలను అయితే ట్రైలో వేసుకుని కాటా పెట్టుకున్న తర్వాత ఐస్ అయితే వేసి మళ్ళీ లోడ్ అయితే చేసేస్తారు. సో చూద్దాం ఎలా అయితే లోడ్ చేస్తారు, కాటాలు అవి కూడా చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం గణపురం దగ్గర చేపల లోడింగ్ అయితే వచ్చాము. సో ఇక్కడ మన దగ్గర చెరువు రైతు గారు అయితే ఉన్నారు. ఇక్కడ మనం ఎంత ఉన్నాయో రేట్లు అన్నీ అయితే కనుక్కున్నాం. రేట్లు అయితే చాలా డౌన్లో అయితే ఉన్నాయంట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అయితే మనం అయితే కనుక్కున్నాం. ఇప్పుడు చెప్పండి సార్, ఇది రూప్చంద్ అని గత 10 సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం. ఇది
అప్పుడు 10 సంవత్సరాల కిందట కిలో చేప 97 రూపాయలు ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2026లో 83 రూపాయలు అమ్ముతుంది. అప్పుడు ఫీడ్ వచ్చి కిలో వచ్చి 29 రూపాయలు, ఫీడ్ వచ్చి 38 నుంచి 40 రూపాయలు. దాన్ని బట్టి మాకు ఇది చాలా లాస్లో నడుస్తుంది. కనీసం మద్దతు ధర దీనికి 105 నుంచి 110 రూపాయలు ఉంటుంది. రైతు కొంచెం ఉపాధి పొందుతాడు ఈ కలిసిలో, లేకపోతే నష్టపోతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ రూట్ కలిసి. ఎప్పుడు ఎలా ఉంటుందో మార్కెట్ తెలియట్లేదు. రైతు అదోపం అవుతుంది మా పరిస్థితి. చూశారు కదా, చేపల రైతు పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉందంట. సో చూస్తున్నారు కదా రైతు మాటల్లోనే మీరు ఎలా చెప్తున్నారు. దాన్ని బట్టి రేట్ అయితే 10 సంవత్సరాల తర్వాత కూడా 8 రూపాయలు అయితే పెరిగిందంట రేట్ అయితే. సో ఇక్కడైతే వాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. మన మైక్ అయితే తేలేదు, దానివల్ల వాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా ఐస్ అయితే కింద అయితే అలా కుప్ప అయితే ఇది చేస్తారు. এখন আইস ছিল ভালো হয়ে రైస్ చూసారు కదా, ఇప్పుడైతే వీళ్ళైతే బండ్లైతే లోడ్ అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం డ్రైవర్స్కి అయితే తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళు గురించి అనమాట. ట్రైలన్నీ వరుసగా పెట్టుకున్న తర్వాత ఈ ఐస్ అయితే ఆ ట్రైల్లో అయితే వేస్తారు. సో చూపిస్తాం మీకైతే అది ఎలా వేస్తారనేది. చూసారు కదా, ఇదైతే ఇదంతా రూప్ చెందనమాట. చూసారు కదా, ఇదంతా రూప్ చెందనమాట మనకు లోడ్ అయితే. సో మనకి అక్కడి నుంచి అక్కడ కాటాలు అయ్యి మనకైతే వస్తాయి. సో ఈయన ఎవరో తెలుసు కదా, అక్కడ లేయంగానే అలా లాక్కొస్తారనమాట. చూపిస్తారు ఇప్పుడు ఆ ట్రై రాగానే మనకు ఐస్ అయితే వేస్తారు. ఇప్పుడు ఇప్పుడు మా వాడు అయితే ఛాలెంజ్ చేస్తాడు అంటే ఈ ఐస్లో చేయి పెట్టి ఒక 10 minutes ఉంటా అన్నాడు. చూద్దాం వాడి సంగతి. అంత ఐస్ గైస్. సో గైస్, మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వెనకాల కనబడుతుంది కదా, లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎదరికెళ్ళి తిప్పుకుని రావాలంట. సో చూద్దాం. ఎదరైతే రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది గాయస్. సో చూసారు కదా ఎదరు రోడ్డు అంతా ఎలా ఉందో. అక్కడైతే పెద్ద ఎత్తు అవన్నీ కూడా ఉన్నాయి. మనదే లాస్ట్ బండి లోడ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే మనం మాదేపల్లి వెళ్ళిపోయి అక్కడ ఐస్ ఫ్యాక్టరీలో మనం అయితే అన్లోడ్ చేసి మనం వెళ్ళిపోవడమే. ఇదంతా 16 ఎకరాల చెరువు అంట గాయస్. మళ్ళీ రేపు కూడా ఉందంట పట్టుబడి. మొత్తం ఇదంతా 16 ఎకరాలు అని అన్నారు. మరి రైతు ఏవో తెలియదు మరి. నిద్ర వచ్చేస్తుంది గాయస్ పొద్దున్నే. ఎప్పుడో పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళాను ఐస్ ఫ్యాక్టరీకి. నిద్ర మామూలుగా రావట్లేదు.